మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. 6 నెలల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు జననాయకుడు రానున్నాడు. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులు, సెన్సార్ చిక్కులు ఇవన్నీ దాటుకొని జననాయకన్ థియేటర్స్ లోకి రానున్నారు. మరి 6 నెలల గ్యాప్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందా, మైనస్ కానుందా? ఇన్ని వాయిదాల తర్వాత జననాయకన్ పై ఇప్పటికీ అదే క్రేజ్ ఉందా? బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డులని తిరగరాస్తుందా? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జననాయకన్కు అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్నో అవాంతరాల తరువాత జూలై 23న విడుదల కానుంది. ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత వెంకట్ కె నారాయణ ఏకంగా ఢిల్లీలోని సెన్సార్ బోర్డుకు వెళ్లొచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా విడుదల ఆలస్యం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. పొంగల్కి రావాల్సిన ఈ చిత్రానికి అప్పట్లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశాక విడుదల ఆపేశారు. ఒక దశలో అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అన్ని అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు జననాయకన్ థియేటర్స్లోకి అడుగుపెడుతున్నాడు. వన్ లాస్ట్ టైం అంటూ విజయ్ను థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఫ్యాన్స్. పైరసీ ముందే వచ్చేసింది. ఈ నిరీక్షణ తరువాత సినిమా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపిస్తుందా, రికార్డ్ ఓపెనింగ్స్ తెస్తుందా అనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మరి చూడాలి జననాయకుడి దూకుడు ఎలా ఉండబోతోందో.